హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఏకే వ్లాగ్స్. ఇవాళ మన డైలీ వ్లాగ్లో నేను అయితే ఏం చేస్తున్నానో కనుక్కోండి. మీకు బ్యాక్గ్రౌండ్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు నేను కోకోనట్ మిల్క్ రైస్ చేయబోతున్నాను. కొబ్బరి పాలు అన్నం. సో దానికోసం నెయ్యి అయితే వేసుకుంటున్నాను. 2 స్పూన్స్ ఆఫ్ నెయ్యి అంచనాగా వేసుకుంటాను నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్. సో ఆయిల్ వేసుకున్నాక నేను బిర్యానీ సామాన్ బాక్స్ కోసం వెతుకుతున్నాను అనమాట. యాక్చువల్గా వీడియో కోసం తీసుకోవడం మర్చిపోయానండి. సో ఇప్పుడు తీసుకుని దాంట్లో 3 స్టార్ ఫ్లవర్స్, బిర్యానీ పువ్వు అంటారు అనుకుంటా, నాకు పూర్తిగా తెలియదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాలకులు, లవంగాలు కూడా వేసి ఒక 3 వేసాను. అండ్ నెక్స్ట్ దాల్చిన చెక్క కూడా వేసుకుంటున్నాను అనమాట. కొంచెం షాజీరా, కొంచెం పువ్వు, ఆరెంజ్ కలర్ ఉంటుంది చూడండి, సాఫ్రాన్ కలర్ ఫ్లవర్ అని, ఆ పువ్వు కూడా వేసుకుంటున్నాను. అన్నీ వేసుకున్నాక ఇప్పుడు నేను బిర్యానీ ఆకు కూడా వేసుకుంటున్నాను. సో నెక్స్ట్ జీడిపప్పు అనమాట. కొబ్బరి రైస్లోకి జీడిపప్పు పలుకులు తగిలితే చాలా టేస్టీగా ఉంటుంది. సో దాంతోపాటు కొంచెం కారానికి 3 పచ్చిమిర్చులు అండ్ చాప్ చేసుకున్న ఆనియన్స్ బాగా కలిపేసుకుంటున్నాను. అండ్ 2 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఇప్పుడు మిల్క్ మెజర్ చేసి వేసుకుంటున్నాను. నేనైతే 1.5 రైస్ తీసుకున్నాను, అంటే 1 గ్లాస్ ఒక హాఫ్ రైస్ తీసుకున్నాను. సో ఇప్పుడు 1, 2, 3 అండ్ హాఫ్. 3.5 రైస్ అయితే అదే 1.5 గ్లాస్ రైస్కి 3.5 మిల్క్ తీసుకున్నాను అనమాట. సో చూసారు కదా, అలా బాయిల్ అవుతుంది అన్నమాట మంచిగా మనకి. సో అలా మిల్క్ బాయిల్ అయినప్పుడు రైస్ వేసేసుకుంటాను నేను. వాష్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకుంటున్నాను అనమాట. సో మీరు ఇలా రైస్ యాడ్ చేసుకున్న వెంటనే సాల్ట్ వేసుకోండి మర్చిపోకుండా. నేనైతే మర్చిపోయాను యాక్చువల్గా దీంట్లో వేయడం. సో మీరు మర్చిపోకుండా సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ లేనిది ఏ వంట బాగోదు. పక్కనైతే నేను చికెన్ కర్రీ వండుతున్నాను. అమ్మ ఈరోజు చికెన్ తినరన్నారు, అందుకని సపరేట్గా కర్రీ వండాను. సపరేట్ ఇలా కొబ్బరి అన్నం చేసుకున్నాను అనమాట. ఏదో మంచి రోజు అని చెప్పేసి ఏకాదశి ఏదో అన్నారమ్మ, అందుకని ఇంకా తినలేదు అమ్మ కోసం కొబ్బరి అన్నం, మా కోసం చికెన్ కర్రీ. సో మా పాపని ఎత్తుకున్నాను, ఏడుస్తుందని వచ్చి ఇంకా రైస్లో వాటర్ అది అయిపోయిందని చెప్పేసి కొత్తిమీర వేసుకున్నాను. పక్కనేమో చికెన్ మ్యారినేట్ చేసుకుని వేసేసుకున్నాను. తీసి చూస్తే మూత మంచి స్మెల్ వస్తుంది మనకి. సూపర్ అని మీకు చూపిస్తున్నాను అనమాట. బాగా చూసారా అంత పొడి పొడిలాడుతూ వచ్చిందో రైస్. అది కమ్మగా కూడా ఉంటుందండి, కొబ్బరి పాలతో చేసింది కదా రైస్. సో డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. చూడండి, మీరు కూడా రండి, చూడండి, చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది అనేది. చూసారు కదా, టెక్స్చర్ అయితే బగారా రైస్లో ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం కొబ్బరి పాలన్నం చాలా కమ్మగా ఉంటుంది. సో మొత్తం ఫుల్గా కుక్ అయిపోయింది. సో కోకోనట్ మిల్క్ రైస్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.